హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మనము సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి వేడైన తర్వాత జీడిపప్పులు వేసి రంగు మారే వరకు వేయించుకోవాలండి. కలుపుతూ వేయించుకోవాలండి. జీడిపప్పు లేకుంటే మాడిపోద్ది. వేయించుకున్న జీడిపప్పు తీసి అదే ప్యాన్లో 2 కప్పుల సేమియా వేసి సేమియాలు కూడా రంగు మారే వరకు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. సన్నని మంట పైన వేయించుకుంటే సేమియా మాడిపోకుండా వేడవుతుందండి. వేయించుకున్న సేమియా తీసి అందులోకి 2 కప్పుల సేమియాకి 4 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ వాటర్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేయించుకోవచ్చు, లేకుంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. వాటర్ వేడైన తర్వాత మనము వేయించుకొని పక్కన ఉంచుకున్న సేమియాని వేసి సేమియా కొద్దిగా హాఫ్ వరకు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. హాఫ్ ఉడికిన సేమియాపై 2 కప్స్ ఆఫ్ సేమియాకి 1.5 కప్ షుగర్ సరిపోతుందండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా ఉడికిన సేమియాలో యాలకుల పొడి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సేమియా ఉప్మా, సేమియా కేసరి రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.